హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వంకాయ టమోటా కర్రీ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ వంకాయ టమోటో కర్రీ చేయటానికి కావలసిన పదార్థాలు: ఒక అరకేజీ వంకాయలు సన్నగా చీలికలుగా చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఉంచుకోవాలండి. పావు కేజీ టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. మరియు 2 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూను పసుపు, తగినంత కారము. ఇవైతే సరిపోతాయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తాలింపు వేసుకోవాలండి. మంటని లోలో పెట్టుకోవాలి, లేకపోతే తాలింపు అడుగంటే ప్రమాదం ఉంది. ఇందులో కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకోవాలండి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వడంతో ఇందులో 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి మిర్చి వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేయాలి, ఎక్కువ వేస్తే కూర బాగోదు. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమోటాలని వేసుకోవాలి. టమోటాలు వేసుకొని ఈ విధంగా కలిగి తిప్పుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని ఈ విధంగా చల్లుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. సాల్ట్ వేస్తే టమోటాలు బాగా మగ్గుతాయి, మెత్తగా మగ్గుతాయి. ఒక 5 నిమిషాల పాటు టమోటాలను ఆ విధంగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో 1/2 టేబుల్ స్పూను పసుపుని వేసుకోవాలి. మళ్ళీ ఇలా కలయి తిప్పుకొని మరలా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి అడుగంటకుండా మరలా ఇలా కలిగి తిప్పుకొని చూడండి ఎంత బాగా మెత్తగా మగ్గిందో. రెండు టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సన్నగా పీలికలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నటువంటి వంకాయల్ని ఇందులో వేసుకొని బాగా కలియదిప్పుకోవాలి.
కూరకి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇప్పుడు ఇంతవరకు మగ్గిన తర్వాత చూడండి, ఇందులో కూరకు సరిపడినంత కారాన్ని వేసుకొని, అంటే దాదాపు 3 టేబుల్ స్పూన్లు కారం కావాల్సి వస్తుందండి. 3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని ఒక అర గ్లాసు వాటర్ పోయండి. అర గ్లాసు వాటర్ పోసుకొని ఈ విధంగా కలిగి తిప్పుకొని మరలా మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, వంకాయ కూర రుచికరమైనటువంటి తక్కువ మసాలాలతో వంకాయ కూర ఎంత బాగుందో చూడండి, రెడీ అయ్యింది. ఈ వంకాయ కూరని రైస్లో కానీ చపాతీలో కానీ వేసుకొని తిన్నామంటే కమ్మగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.